వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదన్న శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో ఉయ్యాల ఏర్పాటు. కోమటిరెడ్డి యువసేన అధ్యక్షుడు మెండు భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్టకు రానున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు. మే 20న సమ్మె జయప్రదం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, నిందితుల అరెస్ట్. కార్యకర్తల కోసం త్యాగాలు చేసిన కుటుంబం దామోదర్ రెడ్డి కుటుంబం అన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే, సూర్యాపేట నియోజకవర్గ పరిశీలకులు ముఖ్య మురళీ నాయక్. వేసవిలో వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. మద్యం ముఠాను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న టీడీపీ పరిశీలకుడు శ్రీమన్నారాయణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 37 మందికి సీఎంఆర్ చెక్కులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని తెలియజేశారు. వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 37 మందికి సీఎంఆర్ చెక్కులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని, దీనిని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుండడం సంతోషదాయకమన్నారు. శాసనమండలి క్యాంపు కార్యాలయంలో 14,66,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సికిందర్ రెడ్డి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సంవత్సరానికి దాదాపు 1000 కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిది. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ పథకం ఇవ్వడం హర్షించదగ్గ విషయమని సుఖేందర్ రెడ్డి అన్నారు. నాగలక్ష్మి, పెండెం రాములు, లక్ష్మి, జానయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో గల ప్రసూతి వైద్యశాలలో సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్పీ పి మౌనిక, సిడిపిఓ చంద్రకళను మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారంగా పెంచలేని స్థితి అనిపించిన శిశువులను ఉయ్యాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో గల ప్రసూతి వైద్యశాలలో సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్పీపీ మౌనిక, సిడిపిఓ చంద్రకళలు మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారంగా పెంచలేని స్థితి అనిపించిన శిశువులను, అనారోగ్య కారణంగా జన్మనిచ్చిన శిశువులను, అలాగే శిశువులకు జన్మనిచ్చి సమాజానికి భయపడి జన్మనిచ్చిన శిశువులను ఎక్కడో చెత్త కుప్పల్లోనూ కాల్వల్లోనూ పడేస్తూ ఎన్నో శిశు మరణాలకు కారణాలు అవుతున్న సమయంలో అటువంటి అనర్థాలు జరగకుండా అనడమే ఈ ఉయ్యాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అటువంటి శిశువులను ఈ యొక్క ఉయ్యాలలో వేయడం వలన ఆ యొక్క శిశువులను జిల్లా పరిధిలో గల శిశుగృహంకు పంపించి ఆ యొక్క శిశువుల ఆలన
పాలన చూసుకోవడం జరుగుతున్నది. అలాగే ఎవరికైనా పిల్లలు దత్తత కావాలి అనుకుంటే అట్టి తల్లిదండ్రులకు లీగల్గా చట్టపరమైన దత్తత ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరూ కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రకాష్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ చింతకృష్ణ, లీగల్ ఆఫీసర్ వెంకన్న, సోషల్ వర్కర్ అంజలి, రమణి, శిశుగృహం మేనేజర్ దుర్గా భవాని, సిడిపిఓ చంద్రకళ, సూపర్వైజర్స్ విజయలక్ష్మి, చిట్టెమ్మ రాధ, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రకాష్ మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఓకే సార్, ఒక ముందు మీరు ఇట్లా టెంపరీగా పెట్టారన్నమాట. ఎవరైనా లేదు అని అనుకునే పేరెంట్స్ మాటలు వచ్చి బేబీ గర్ల్ అనేసి బేబీ గర్ల్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గ్రౌండ్ లెవెల్లో కౌన్సిలర్స్ స్టాఫ్ కౌన్సిలింగ్ చేస్తారు. స్టడీ కూడా ప్రైవేట్ మనకని సపోర్ట్ కూడా చెప్పినప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ స్కూల్స్ అన్ని ఫ్రీ ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆడపిల్లలు ఎక్కువ రీసెంట్గా దామచర్ల నుంచి వచ్చేస్తే 3వ పాప నుంచి నేను చాలా మాకు ఎక్కడ ఇద్దరు పిల్లల్ని పెంచి మాకు హ్యాండ్ ఓవర్ చేశాను. బర్త్డే సెలబ్రేట్ చేసి దామయ్య సార్ అనేసి నల్గొండ నేర్వస్ గవర్నమెంట్ హాస్పిటల్ పెంచి మాకు యాక్చువల్గా ఇది నేను ఉద్దేశం ఎక్కడ కానీ ఏమి బయట ఎక్కడ పడేది లేదనుకుంటే మనం ఈ దీంట్లో ఉయ్యాలని స్టార్ట్ చేసి సేఫ్గా ఉంటుంది. సేఫ్ మేము చేసుకుంటాం. ఇది మేము యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసవంతపూర్ గ్రామంలో కోమటిరెడ్డి యువసేన అధ్యక్షుడు మెండు భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బసంతపూర్ వెళ్లి మెండు స్వప్న చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసవంతపూర్ గ్రామంలో కోమటిరెడ్డి యువసేన అధ్యక్షుడు మెండు భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బసంతపూర్ వెళ్లి మెండు స్వప్న చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓకే Siga
కొంచెం ఆగాలి వెనక్కి జరగండి వెనక్కి జరగండి సంజయ్ వెనక్కి జరగండి అన్న నువ్వు వెనక్కి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని ఈ నెల 15వ తేదీన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం యాదగిరిగుట్ట కొండపైకి వచ్చి ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని ఈ నెల 15వ తేదీన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం యాదగిరిగుట్ట కొండపైకి వచ్చి ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంతో మహిమ గలవారు తెలపడానికి, అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఎంతగా తీర్చిదిద్దబడినదో మరియు అటు టెంపుల్ టూరిజానికి ఇదొక మంచి అవకాశం అన్నారు. కొండపైకి వచ్చిన తర్వాత యాదాద్రి దేవాలయ సందర్శనానంతరం అఖండ దీపమును వెలిగించి ఆ తర్వాత గర్భాలయంలోని ప్రధాన స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం తీసుకుంటారని తెలిపారు. దీనికి సంబంధించి ఒక మంచి అనుభూతిని కలిగించేలా జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఈవో వెంకట్రావు సూచనలతో ఏర్పాట్లను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ డీఈఓ దోర్బాల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, నవీన్, సూపరింటెండెంట్ రాజన్ బాబు, ఈఈ దయాకర్ రెడ్డి, ఊడెపు రామారావు, ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు తదితరులు వెంట ఉన్నారు.
మే 20న జరిగే జాతీయ కార్మిక సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మల్కాపురం గ్రామంలో దేవుని గుడి నుండి ఇండస్ట్రియల్ పార్క్ మీదుగా పారిశ్రామిక ప్రాంతంలో ట్రాక్టర్స్తో మినీ గూడ్స్తో మే 20న సమ్మె జయప్రదం చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మే 20న జరిగే జాతీయ కార్మిక సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మల్కాపురం గ్రామంలోని దేవునిగుడి నుండి ఇండస్ట్రియల్ పార్క్ మీదుగా పారిశ్రామిక ప్రాంతంలో ట్రాక్టర్తో మినీ గూడ్స్తో మే 20 సమ్మె జయప్రదం చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ట్రాక్టర్ ర్యాలీని ట్రాన్స్పోర్ట్ యూనియన్ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం, యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి పాషాతో కలిసి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాడని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియుతో పాటు జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, రాష్ట్ర వ్యాపిత కార్మిక సంఘాలు మే 20 జాతీయ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల జరిమానా, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు కఠినంగా శిక్ష విధించే భారత న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2)ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లను సైతం నూతన మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారని, అధిక ఫైన్లు వేస్తారని, డ్రైవర్లకు నష్టం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు అయ్యే వరకు జరగబోయే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని, మే 20 సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి పాషా, నాయకులు బత్తుల దాసు, శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీ ఉమర్, రమేష్, బాలరాజు, ఆందోళమాత ట్రాక్టర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు స్వామి గౌడ్, జావీద్, నాయకులు దేవయ్య, సుంకరి రమేష్ గౌడ్, కృష్ణ, మధుసూదన్ రెడ్డి, లింగస్వామి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రెడ్డి, సంజీవరెడ్డి, మీసాల రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, డ్రైవర్లను కఠినంగా శిక్షించే సెక్షన్ 106ని రద్దు చేయాలి, డ్రైవర్లకు 7 లక్షల ఫైన్, 10 సంవత్సరాల జైలు శిక్షను విధించే సెక్షన్లని జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెని రద్దు చేయాలి, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని రద్దు చేయాలి, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని రద్దు చేయాలి, కార్మికులకు 8 నుంచి 12 గంటల పనిని పెంచే లేబర్ కోడ్లని రద్దు చేయాలి, కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా వస్తున్న లేబర్ కోడ్లని. ఈరోజు చౌటుప్పల మండలం మల్కాపురం గ్రామంలో ఇక్కడున్న ఆందోళ్ మాత ట్రాక్టర్ యూనియన్, అదేవిధంగా మినీ గూడ్స్ ఆందోళ్ మైసమ్మ మినీ గూడ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాక్టర్లతోటి ఈరోజు ప్రదర్శన చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా సమ్మె ఉన్నది. ఈ సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో సెక్షన్ 106 క్లాజ్ 1 క్లాజ్ 2 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి కార్మికులు పాల్గొనాలి. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు మేడకు ఉడితాళ్లుగా వచ్చినటువంటి బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్ 106 క్లాజ్ 1 క్లాజ్ 2 రద్దు చేయాలని చెప్పి, నూతన మోటార్ వాహన చట్టాన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు ట్రాన్స్పోర్ట్ కార్మికులతో పాటుగా
ఇతర రంగాల కార్మికులు కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెని మాట్లాడేటప్పుడు కంప్లీట్ ఇదే పెడుతుంది. ఇప్పుడు అధ్యక్ష పనులు ఎక్కడ బండికాడు ముంగడు బండికాడు వెనక స్లోగా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలియజేస్తూ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని నెపంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన గట్టుపల్ మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో చోటు చేసుకుంది. వల్లపు మల్లేష్ 37 సంవత్సరాలు వయసు కలిగి ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నారు. వల్లపు మహేష్ భార్య అదే గ్రామానికి చెందిన రేవల్లి నవీన్తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వారికి అడ్డుగా వస్తున్నారనే నెపంతో వల్లపు మల్లేష్ను హత్య చేశారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ మృతుడు వల్లపు మల్లేష్ తల్లి వల్లపు వెంకటమ్మ మునుగోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు నల్గొండ డీఎస్పీ తెలిపారు. ఈ మర్డర్ కేసును త్వరగా ఛేదించినందుకు నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు పంపినందుకు గాను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూరు సిఐ ఆదిరెడ్డి, గట్టుపల్ ఎస్ఐ వెంకట్రెడ్డి, ఏఎస్ఐఆర్ అంజయ్య, సిబ్బంది వి రమేష్, సుదర్శన్లను అభినందించారు. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలము వెల్మకన్న గ్రామంలో డిసీజుడు వల్లపు మల్లేష్ అనే అతను 37 ఇయర్స్ ఉంటాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతను అదే గ్రామంలో. అతన్ని 10th రోజున ఈ నెల 10వ తారీఖు రోజున చనిపోవడం జరిగింది. అది సాధారణ మరణం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వల్లపు హేమలత ఎలియాస్ హరిత ఈమె వాళ్ళ మామయ్యకు బంధువులు చెప్పడం జరిగింది. చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ కూడా అర్ధరాత్రి చనిపోయాడు అనే సమాచారం మేరకు కాంప్లైంట్ వాళ్ళ మృతుని యొక్క తల్లి ఇస్తే అక్కడ 174 సస్పిషియస్ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు భార్య పైననే అనుమానం వ్యక్తపరుస్తూ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి దానిలో విచారణలో భాగంగా సిఐ గారి ఆధ్వర్యంలో
సిఐ గారు చంద్రు సిఐ గారు ఆదిరెడ్డి మరియు ఎస్ఐ గారు కట్టుపల్లి ఎస్ఐ వెంకటరెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ తీసుకుంటే అతను చనిపోయిన వ్యక్తి మల్లేష్ అతని యొక్క సుమోదరింగ్ తర్వాత మూతి చంపడము ఉప్పు మూతి చంపడము అదేవిధంగా మెడలు విడిచి చంపడం అని చెప్పేసి రిపోర్ట్ రావడము దాన్ని బేస్ చేసుకొని భార్యను తరవుగా విచారిస్తే భార్య గత 3 ఇయర్స్ నుంచి రేవల్లి నవేల్ అనే అతను అదే గ్రామానికి చెందిన అతనితో ఇలిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇతని భర్తతో సరిగా కాపురాన్ని సహకరించకుండా అతను ఏమన్నైనటువంటి రేవల్లి నవీన్తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఈ క్రమంలో భర్త అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేయడము. వాళ్ళిద్దరి ప్లాన్లో భాగంగా 10వ తారీఖు రోజున ఈ నెల ఈ మృతుడు ఏదైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఇల్లు కట్టేదానికి ఇతను A1 నవీన్ పనిచేయడానికి వస్తాడు, టైల్స్ పని చేయడానికి. ఇతను పనిచేసే క్రమంలో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మందు తాపడం, అతనికి చనిపోయిన వ్యక్తికి బాగా మందు తాపి ఇంటికి తీసుకురావడము. అదే రోజు నైటు మిడ్ అతని యొక్క మెడలు విరిసి పడుకున్నాక బాగా మందాగి పడుకున్నాక వీళ్ళిద్దరు కలిసి నవీన్ అండ్ హేమలత ఇద్దరు కలిసి అతని యొక్క మెడలు విరిసి ముక్కు మూసి చంపడం జరుగుతుంది. నేను నిన్న ఈవినింగ్ ఇతన్ని ఇరువురిని పట్టుబడి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ను చేసినటువంటి సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని వారి సిబ్బందిని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. దీనికి అంతటి కారణము అక్రమ సంబంధము. ఈ అక్రమ సంబంధం నెపంతో ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ ఇమీడియట్లీ ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీ మన పోలీస్ వారికి, మా ఎస్హెచ్ఓలకు, సిఐలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కౌన్సిలింగ్ చేసి తద్వారా ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుందని పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కార్యకర్తల కోసం త్యాగాలు చేసిన కుటుంబం రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబమని మహబూబాద్ ఎమ్మెల్యే సూర్యాపేట నియోజకవర్గ పరిశీలకులు పుక్యా మురళీనాయక్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న అధ్యక్షతన సూర్యాపేట చివ్వెంల మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న అధ్యక్షతన సూర్యాపేట చివ్వెంల మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే సూర్యాపేట నియోజకవర్గ పరిశీలకులు పుక్యా మురళీనాయక్ విచ్చేసి మాట్లాడారు. కార్యకర్తలందరి కుటుంబాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కొరకే అధిష్టానం ఈ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. మండల, గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీలో నిలబడాలని అనుకునే కార్యకర్తలు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అందజేయాలన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నిలబడ్డ కార్యకర్తలకు అధిష్టానం పదవులు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు. 1984 నుండి రాజకీయంలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారని, వారి గురించి మాట్లాడే స్థాయి నాది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చకలం రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, కోతి గోపాల్ రెడ్డి, ఎలిమినేటి అభినయ్, తిరుమల ప్రగడ అనురాధ, చింతమల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డాక్టర్ జె రమ్య తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ నగర్ ఆధ్వర్యంలో కార్మికులకు ORS ప్యాకెట్లను అందజేశారు.
ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి డాక్టర్ జె రమ్య తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ నగర్ ఆధ్వర్యంలో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా తరచుగా మంచినీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్, ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కాటేధన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఒక ముఠా మద్యాన్ని సరఫరా చేస్తామని కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కారులో 4 కాటన్లలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న సమయంలో శంషాబాద్ DTF సిఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి 72 మద్యం బాటిళ్లు 54 లీటర్లు పట్టుకున్నారు. హైదరాబాద్లోని రాజేందర్ నగర్ కాటేదాన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఒక ముఠా మద్యాన్ని సరఫరా చేస్తామని కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కారులో 4 కాటలలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న సమయంలో శంషాబాద్ DDTF సిఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి 72 మద్యం బాటిళ్లు 54 లీటర్లు పట్టుకున్నారు. కారును 2 సెల్ ఫోన్లను 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుకున్న బ్లాక్ లేబుల్ మద్యాన్ని పరిశీలించినప్పుడు అది ప్యూరియాసిస్ లిక్కర్గా ఉందని గుర్తించారు. పట్టుకున్న మద్యం కారు విలువ కలిపి 20 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. తక్కువ ధరలకు మద్యం వస్తుందని సేవిస్తే ప్రాణాలకు హాని జరుగుతుందని శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ అన్నారు. ఇలాంటి మద్యాన్ని ఎవరు కొనుగోలు చేయవద్దని, కేసుల పాలు కాకూడదని విజ్ఞప్తి చేశారు. మద్యాన్ని పట్టుకున్న DTF సిఐ ప్రవీణ్ కుమార్, SI జి శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది పారుకోదిన్, గణేష్, నెహ్రూ, సాయి, శంకర్లు ఉన్నారు. నకిలీ మద్యాన్ని పట్టుకున్న DDTF టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కసీం, డిప్యూటీ కమిషనర్ పి దశరథ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియలు అభినందించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు అమరవరపు శ్రీమన్నారాయణ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని వర్తక సంఘం భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని వర్తక సంఘం భవన్లో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు అమరవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. గ్రామాలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, కొద్ది రోజుల క్రితం జరిగిన సభ్యత్వ నమోదు ఇందుకు నిదర్శనమని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 5 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవమయ్యామన్నారు. మరో 2 మండలాలలో పోటీ నెలకొనగా పార్టీ అధిష్టానానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. నేరేడు చర్ల పట్టణం రూరల్ మండల కమిటీలను కూడా త్వరలోనే నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండవ వెంకటేశ్వర్ల గౌడ్, పార్లమెంటు ఆడాహక్ కమిటీ సభ్యులు బెల్లంకొండ రామజోగి గౌడ్, TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషాపతి, పార్లమెంటు కార్యదర్శి పంట చిన్నకోటి రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి SK మస్తాన్, నాయకులు కొమ్మగాని వెంకటేశ్వర్ల గౌడ్, కీసరి నాగయ్య, ముదిరాజ్, కస్తాల కనకరత్నం, బానోతు వెంకటేశ్వరరావు,
బానోతు నాగేశ్వరరావు నాయక్, మేకల రామారావు యాదవ్, బాలాజీ నాయక్, కొండల్ వీరభద్రరావు, పోలగాని సురేష్ గౌడ్, తురక గోపి, గుండు వెంకటేశ్వర్లు గౌడ్, బాలయ్య, అమరయ్య, దారగాని కాశయ్య గౌడ్, వల్లపు దాసు, కోటయ్య గౌడ్, ఆవులపాటి శ్రీను, బత్తిని జానకిరాములు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కష్టాల మహేష్, ఐల వెంకన్నగౌడ్, దొంతగాని సోమయ్య, మేకల వెంకటేశ్వర్లు, దొంతగాని వెంకటేశ్వర్లు, కొమ్మగాని వెంకట్రామమ్మ, కస్తూరి, సంతోషమ్మ, అనుష, బానోతు సత్యావతి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదన్న శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో ఉయ్యాల ఏర్పాటు. కోమటిరెడ్డి యువసేన అధ్యక్షుడు మెండు భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్టకు రానున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు. మే 20న సమ్మె జయప్రదం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, నిందితుల అరెస్ట్. కార్యకర్తల కోసం త్యాగాలు చేసిన కుటుంబం దామోదర్ రెడ్డి కుటుంబమన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే, సూర్యాపేట నియోజకవర్గ పరిశీలకులు ముఖ్య మురళీ నాయక్. వేసవిలో వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. మద్యం ముఠాను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న టీడీపీ పరిశీలకుడు శ్రీమన్నారాయణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.